మనం ఛానల్ పెట్టి మస్తు రోజులైంది, సబ్స్క్రైబర్లు అస్సలేరు, వ్యూస్ పెరుగుతలేరు. మేము ఒక ప్లాన్ చేసిన, ప్రమోషన్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినా ఛానల్కు. కొందరు పర్సన్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళ దగ్గరికి పోయి ఛానల్ని ప్రమోట్ చేపిస్తా. మన ఛానల్ రాకెట్ కంటే ఫాస్ట్గా పైపోతుంది. నమస్తే రామన్న. ఎవరు? అరుణే నా పేరు, యూట్యూబర్ నేను. వినబడతలేదు. అరుణ్ నా పేరు, అరుణ్ సిరిపురం. కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు. అరే బిచ్చగాడు అంటే గంత మాట అన్నావు? యూట్యూబర్నే నేను. అఫ్కోర్స్ యూట్యూబర్లు బిచ్చగాళ్ళు ఒకటే అనుకో. వాళ్ళు పైసలు అడుగుతారు, మేము లైక్లు సబ్స్క్రైబర్లు అడుగుతాం అంతే. గంత మాటకి బిచ్చగాడు అంటావా? ఇక చెప్తున్నా అన్న, నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తేనే నేను నీకు ఓటు చేస్తా, లేదంటే నేను ఓటే చెప్తున్నాను. అరే నేను నా జీవితంలో చాలా మంది గలీజ్ గాలను చూసిన, చాలా మంది లత్కోర్ గాలను చూసిన. అంత గలీజ్ గానే అయితే చూడలేదురా భయ్. అరే నాకు సపోర్ట్ చేయమంటే గలీజ్ గాడు లత్కోర్ గారు అంటావు ఏందన్నా? నేను కేసీఆర్ గారితోనే మాట్లాడుకుంటా. నేను కేసీఆర్ దగ్గరికి పోతాను. కేసీఆర్ గారు, అరే రామన్న దగ్గరికి పోయినా సారు, నా ఛానల్కి వెళ్ళిపోయేయమంటే బిచ్చగాని వీళ్ళు అత్కోరు కానీ వీళ్ళు లంగ కానీ అంటున్నారు. మస్తు బాధేసింది. సారీ వెరీ సారీ. అరే సారు, మీరు నాకు సారీ ఎప్పుడు ఏంది? నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. అరే నువ్వు సారీ చెప్పినాక కూడా నేను మళ్ళీ అనుకుంటాను. ఇంతకు నేను ఎందుకు వచ్చిన అంటే, అదే మాకు ఫలాన్ని కావాలంటే నేను చేస్తారు కానీ మీరు ఏం చెప్పకపోతే నేనేం చేయాలి? ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఏం చేసుడు ఏంది? నాకు సబ్స్క్రైబర్లు పెరగాలి. ఏం చేద్దామంటావు మరి? ఈ అభ్యర్థుల కోసం ప్రచారం చేసినట్టు నా ఛానల్ కోసం కూడా మీరు ఏమన్నా ప్రచారం చేస్తారేమని వచ్చిన. 1,50,000 ఇద్దామంటావా? 1,50,000 సబ్స్క్రైబర్ మస్తే. 1,50,000 వస్తే ఛానల్ లేస్తుంది. మళ్ళీ చెప్తున్నానే, ఇప్పుడు నువ్వు 1,50,000 సబ్స్క్రైబర్లని మళ్ళీ నాకు కనుక ప్రచారం చేయకపోతే ఈ గడ్డం తీయ చెప్తున్నాను. ఇట్లనే ఉంటా. నువ్వు ఈ గడ్డం తీస్తే ఏంది, తీయకపోతే ఏంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డేలు కూడా ఉంటావు, మాకేం బాధ? ఎక్స్ట్రాలు ఎందుకా? మీరు ఎక్స్ట్రా అనుకోకపోతే ఒక మాట అడుగుతానే, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా బీజేపీ ప్రభుత్వం వస్తుందా సెంటర్లో? ఓ హంగొస్తుందా అంటారా? అట్లనే కానీ దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. వీళ్ళందరూ కాదు, ముఖ్యమంత్రి రేవంత్ అన్న దగ్గరికి పోదాం. ఆయనైతే వెళ్ళిపోతాడు, ఆయన పవర్లో కూడా ఉన్నాడు, ఆయనతో అవుతుంది కూడా. ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. అయ్యో రేవంత్ అన్న, నిన్న కానీ నీ ప్రత్యర్థులు ట్రోల్ చేస్తుండ్రే నీకు ఇంగ్లీష్ వస్తలేదని. నా పరిస్థితి, నా ఇంట్లోనూ ట్రోల్ చేస్తుండే నన్ను, నీకు వ్యూస్ రావు సబ్స్క్రైబర్లు పెరగరని. నా సొంత పెళ్ళం ట్రోల్ చేస్తుంది నన్ను. నేను వాళ్ళకి చెప్పుకోలే, చెప్పి నా బాధ. కుక్క గర్తది మల్లన్న అంటామన్నా, పాము గర్తది నాగ దేవత అంటామన్నా. వీళ్ళందరూ కాదు, బండి సంజయ్ అన్నతోనే చెప్పేలా ప్రమోషన్. ఆ అన్న ఏం చెప్పినా సంచలనమే, జల్లిపోతుంది జనాలలో. దేవుని మొక్కమన్నా, సోమవారం అన్న, నెక్స్ట్ ఏ వారం అన్నా, మంగళవారం అన్న, ఏ దేవుని మొక్కమన్నా, శివుని మొక్తా అన్న, నెక్స్ట్ ఏ వారం అన్నా, ఏ దేవుని ఆంజనేయ స్వామి అన్న, మొక్కమన్నా, నెక్స్ట్ ఏ వారం అన్నా, ఏ దేవుని మొక్క, అయ్యప్ప అన్న. మన తెలంగాణలో నా ఎటట్లేదు. ఆంధ్ర పోతా, ఆంధ్రాలో వెళ్ళిపోతారు అనుకుంటున్నా. యుద్ధం జగన్ అన్న ఉన్నాడు, చంద్రబాబు అన్న ఉన్నాడు, పవన్ అన్న ఉన్నాడు. జగన్ అన్న, ఓ జగన్ అన్న, నేను పిలితే లేచేటట్టు లేడు. అక్క నువ్వు ఒకసారి వెళ్ళరాదే. జగనన్న ఇప్పుడు అసలు నేను జగన్ అన్న ఎట్లా కావాలా? ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కే కాల్ సెంటర్ ఏర్పాటు. అన్న మంచోడు, మన కోసం కాల్ సెంటర్ కూడా పెట్టిండు. ఫోన్ చేద్దాం. The person you are trying to call is currently busy. The person you are trying to call is currently busy. జగనన్న రాణిత్తలేరే, నన్ను రాణిత్తలేరే. నా పేరు అరుణే, తెలంగాణ నుంచి వచ్చిన. నేను ఒక యూట్యూబర్ని. మీరు మీ ఎమ్మెల్యేని ఎట్లయితే ప్రచారం చేస్తుండ్రో, అందరికి ఇంటర్వ్యూ చేస్తుండ్రో, నా ఛానల్ని కూడా కొంచెం ప్రచారం చేయరా. పేదవాడు, ఒక పేదవాడు అన్నిసార్లు పేదోడు అనకే అన్న, తదాసు దేవతలు ఉంటారంట. వాళ్ళు కనుక తదాసు అనుకో, నేను మళ్ళీ పేదోడిని అయిపోతా చెప్తున్నా. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. సబ్స్క్రైబర్లు అంత మాత్రమే, వ్యూస్ మాత్రం అంతంత మాత్రమే, లైక్ల విషయంలో మాత్రం అంత మాత్రమే, ఛానల్ గ్రోత్ అండ్ వ్యూవర్షిప్లో మాత్రం అంతంత మాత్రమే. ఈయనతో కూడా అయ్యేటట్లేదు. ఇక చంద్రబాబు నాయుడు దిక్కు. ఆయన అయితే హైటెక్ సిటీ కట్టిండు, సాఫ్ట్వేర్ కనిపెట్టిండు, ఇంటర్నెట్ కనిపెట్టిండు, యూట్యూబ్ కనిపెట్టిండు. నా ఛానల్ మస్తు లేస్తుంది ఆయన ప్రచారం చేస్తే. ఆయనకు మస్తు టెక్నాలజీతో సంబంధం ఉంది. హైటెక్ సిటీకి పోయినా, సైబరాబాద్కు పోయినా, అటు ఎయిర్పోర్ట్కి పోయినా, ఇటు మెట్రో చూసినా, లేకపోతే ఏదైతే బయోటెక్నాలజీ వ్యాన్ఫిక్ సిటీ చూసినా, జినాం వ్యాలీ చూసినా, ప్రతి ఒక్క దాంట్లో తెలుగుదేశం పార్టీ అవన్నీ మీరే డెవలప్ చేసిండ్రి, అవన్నీ మీరే నిర్మించిండ్రి.
నా ఛానల్ని కూడా డెవలప్ అయ్యిండ్రే, నా ఛానల్ని కూడా కొంచెం మీరు నిర్మించిండ్రే, అందుకోసం వచ్చిన మీ దగ్గరికి. మీకు ప్రపంచం మొత్తం మస్తు పెద్ద పెద్దోళ్ళు తెలుసు కదా, నా ఛానల్ని కొంచెం ప్రచారం చేయరాదు? ఆ యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి ఆ ఆల్గర్థం మీద సెట్ చేయించి నా ఛానల్ని ఇట్లా బరాబర్ నేను చేశా, నేనే ఆ పేరు పెట్టా. డాన్స్ చేస్తున్నావు, నీకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, రా, అలాగే బయటికి రా, కానీ నీకు ప్రాణాలు బాగుండాలి. నాకు మీరు దమ్ము ఉంది, ధైర్యం ఉందన్న, కానీ సిక్స్ ప్యాకే లేదన్న, పైగా బొర్ర కూడా ఉందన్న. నేను చొక్కా వేసుకుని వస్తాను. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? వీళ్ళతో కూడా అయ్యేటట్టు లేదు. అక్కని అడుగుదాం. అక్క మస్తు ఫేమస్. అక్క ఏం మాట్లాడినా కానీ ఇట్లా రంగిమ లేచిపోతుంది. మన ఛానల్ గురించి కనుక మాట్లాడింది అనుకో, మన ఛానల్ కూడా మస్తు ఫాస్ట్గా లేస్తుంది. నమస్తే షర్మిల అక్క, నా ఛానల్ కొంచెం ప్రచారం చేయరాది? మీరు కనుక నా ఛానల్ ప్రచారం చేస్తే నేను మీకోసం కార్ల పాదయాత్ర చేస్తా. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఐ థింక్ వాటో వాట్. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక్క సున్నితమైన ప్రశ్న అడుగుతానండి నేను. మీ భార్య పుట్టినింటికి సంబంధించిన ఆవిడ లేకపోతే మెట్టినింటికి సంబంధించిన ఆవిడ? ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి